13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిని రాబోయే 90 రోజుల్లోగా అమలు చేయడమే కాకుండా 16 ఏళ్లలోపు వారికి కూడా వర్తింపజేసేలా చర్యలు జరుపుతోంది. సీనియర్ బీజేపీ నేత మరియు గతంలో కేంద్ర మంత్రిగా, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన శివ ప్రతాప్ శుక్లా ఇప్పుడు తెలంగాణ నూతన గవర్నర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను ప్రారంభించారు. ఇందులో భాగంగా మూసీ రివర్ ఫ్రంట్ వద్ద నైట్ ఎకానమీ జోన్ ద్వారా భారీగా ఉపాధి కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2026-27 ఏపీ బడ్జెట్ ప్రజా ఆంక్షలకు అద్దం పడుతుందని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గత ప్రభుత్వ లోపాల వల్ల విద్యుత్ రంగం ఎదుర్కొంటున్న భారీ నష్టాలను అధిగమిస్తామని అసెంబ్లీలో స్పష్టం చేశారు. దేశంలో చమురు నిల్వలను పెంచేందుకు రష్యా నుంచి 9.5 మిలియన్ బారెల్స్ ముడి చమురు భారత్కు చేరుతోంది. అయితే అమెరికా ఈ కొనుగోలు కేవలం 30 రోజుల పరిమితి గడువును మాత్రమే అనుమతించింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రక్షాళన వల్ల సుమారు 50 లక్షల ఓట్లు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా నకిలీ ఓట్లు మరియు డూప్లికేట్ ఓట్ల తొలగింపే దీనికి ప్రధాన కారణం. హైదరాబాద్ శివార్లలో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో ఒక సరికొత్త నగరాన్ని నిర్మిస్తామని, ఇది ఎలాన్ మస్క్ వంటి గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించేలా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంతర్జాతీయ పరిస్థితుల వల్ల నేడు బంగారం ధరలు కాస్త తగ్గినప్పటికీ ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగితే రానున్న రోజుల్లో ధరలు మళ్లీ రికార్డు స్థాయికి చేరవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరడంతో ఇప్పటి వరకు దాదాపు 278 అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. దీనివల్ల విదేశాల్లో ఉన్న వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.